హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నారు. నిన్న ఉదయం 11 గంటలకు గోవాలో అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. జానీ మాస్టర్ ను నగర శివార్లోని రహస్య ప్రదేశంలో విచారించారు. అనంతరం నార్సింగి పిఎస్ కు తరలించారు. ఇవాళ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు నార్సింగి పోలీస్. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, మనం చూస్తున్నాము గత 4 రోజులకు కూడా జానీ మాస్టర్ దాగుడు మూతల నేపథ్యంలో నిన్న గోవాలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు. అయితే గోవాలో అదుపులో తీసుకున్న అనంతరం కూడా గోవాలో ఉన్న కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై కూడా హైదరాబాద్కి తరలించారు. అయితే ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్కి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్కి తీసుకొచ్చిన అనంతరం ఆ నగరంలో ఒక రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ని కూడా విచారిస్తున్నట్టుగా కూడా సమాచారం. ఏదైతే సెప్టెంబర్ 15వ తేదీన కొరియోగ్రాఫర్తో పనిచేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదైతే అతనిపై కూడా లైంగిక వేధింపులు అలాగే బెదిరించడం పలు కేసులు కూడా పెట్టినట్టు కూడా తెలిసింది ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు. అయితే ఆ ఫిర్యాదు మేరకు ఇచ్చిన తర్వాత కూడా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు 4 బృందాలుగా విడిగిపోయి సెప్టెంబర్ 15 నుంచి కూడా సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహించారు. నిన్న గోవాలో కూడా పట్టుబడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ విచారణ అనంతరం కూడా ఉప్పరపల్లి హైకోర్టులో అతన్ని ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అత్యాచార కేసుతో పాటు మరో 2 కేసులు, అంతేకాకుండా 2012కి సంబంధించి పోక్సో యాక్ట్ కూడా అతనిపై పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే 2020 నుంచి కూడా కొరియోగ్రాఫర్ ఎవరైతే ఆ మహిళపై ఉందో ఆ మహిళని పలు నగరాల్లో ముంబై, హైదరాబాద్, చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో కూడా అతన్ని వెంట తీసుకుని వెళ్ళి అవుట్డోర్ షూటింగ్లో లైంగికంగా బెదిరించారని కూడా ఆమె ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు కూడా 3 గంటల పాటు పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తర్వాత 4 బృందాలుగా విడిన పోలీసులు జానీ మాస్టర్ని అయితే ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. అంతేకాకుండా సఖీ విచారణ సెంటర్లో కూడా అతన్ని బాధితురాన్ని కూడా విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే మహిళా కమిషన్ కూడా దీనిపై స్పందించింది. ఇప్పటికే ఆ మహిళకి సంబంధించి కూడా సెక్యూరిటీ కూడా పెంచమని ఇప్పటికే మహిళా కమిషన్ ఆదేశించడం జరిగింది. సో పూర్తిగా మనం చూసుకుంటే ఇప్పటికే జానీ మాస్టర్ని అయితే అదుపులో తీసుకున్నారు. దీనిపై పూర్తి విచారణ చేసిన అనంతరం పలు విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తను మైనర్గా ఉన్న సమయం నుంచే